మాట్లాడిందా రాంగ్ మాట్లాడింది? ఇప్పుడు రోజా గారు పండగ చేయలేదని మాట్లాడింది. దానికి తగినట్టు జనసేన వాళ్ళు ఏం మాట్లాడాలా? జనసేన వాళ్ళు ఏం మాట్లాడారు? రోజా గారిని మాట్లాడాలా? రోజా గారిని మాట్లాడకుండా భారతమ్మతో ఏం పనింది? అది సంస్కారమేనా? ఎందుకు మీరే చెప్పండి. రాజకీయాల్లోనే ఆమెను ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇది కరెక్టేనా? ఇష్టానుసారంగా భారతమ్మను ఎందుకు లాగుతున్నారు దీంట్లోకి? భారతమ్మకి ఏం సంబంధం ఉంది? ఏం వాళ్ళు ఏమనలేదని గమ్ము ఉన్నారా? ఊరుకుంటావా? తిరుపతిలో ఏమన్నా వీళ్ళని ఏమన్నా తిరగనిస్తారా? ఈరోజు మాట్లాడే సుభాషిని కిరణ్ రాయల్ని ఏమన్నా ఊరుకుంటారా? ఆవిడ గురించి రోజా గారు చేసే సరే మాట్లాడుతున్నారా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది ఏమో చూపియండి, చూపియండి. ఇప్పుడు నేను మాట్లాడింది రోజా గారు మాట్లాడినారు. రోజా గారు మాట్లాడితే ఆమె కౌంటర్ ఇవ్వండి. భారతమ్మ ఎందుకు మాట్లాడినారు? మాటలు మాట్లాడండి, సరిపోతుంది. మీ ఇష్టానుసారంగా బూతులు ఎందుకు మాట్లాడతారు? అధికారంలో ఉన్నామని మీ ఇష్టానుసారంగా మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా? అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే రేపు పొద్దున ఇబ్బంది పడేవారు వీళ్ళే. లేని పోనీ క్రియేట్ చేసి మాట్లాడము, ఎట్టంటే విషప్రచారం చేయడము, అవహేళన చేయడము వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ మీడియా ఛానళ్ళకి వీళ్ళ కథ. మాటకు వస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పేటీఎం బ్యాచ్ అంటారు. ఒక్కరన్నా నిరూపిస్తారు ఆ పేటీఎం బ్యాచ్ అని. వాళ్ళ సైన్యానికి తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వమే దిగి వచ్చింది. అటువంటి సైన్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది. మీ మాత్రం మాకు పెద్ద పెద్ద ఛానల్లో ఏం లేవు. పొద్దున్న లేసానికి వైఎస్ఆర్ కుటుంబం మీద పడండి, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పేరు లేని న్యూసే లేదు. అది మీ ఎంతో విష ప్రచారం అంటే పెట్టిందంటే పొద్దున్న లేసానికి ఏం జరగాల జగన్మోహన్ రెడ్డి మీద అనే ప్రయత్నంలోనే మీరు ఉంటారు. ఇష్టానుసారంగా ఈరోజు మాట్లాడుతున్నారు. మాట్లాడుకొని ఖచ్చితంగా టైం అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఫలితం తీవ్రంగా ఉంటది. రోజా గారు చేసిన వ్యాఖ్యల వల్ల కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిందని అంటున్నారు. రోజా గారు వ్యాఖ్యలు చేసి రోజా గారికి మాట్లాడండి. ఇప్పుడు మీరే కదా హిందూ ధర్మం అని ఇంత విషయం వెళ్ళారు కదా. ఏదైనా ప్రూఫ్ చేశారా? లడ్డు విషయంలో కళ్ళు జరిగిందని ప్రూఫ్ చేశారా? తిరుపతిలో ఆమె కవర్ లో పట్టుకుంటే పాపం అది చేతిలో అది పేపర్ లో పెట్టుకుని దాన్ని కూడా మీరు టిష్యూ పేపర్ లో పెట్టుకుందని రాజకీయం చేసినారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టేనా? ఎవరెవరో మైకులు ఉండాలి అని చెప్పి ఇష్టానుసారంగా వచ్చి వైఎస్ కుటుంబాన్ని మాట్లాడంత మొగోళ్ళ వీళ్ళ స్థాయిగా, వైఎస్ కుటుంబాన్ని మాట్లాడంత స్థాయిగా వీళ్ళది చెప్పండి మీరే. దానికైనా ఆమె ఎప్పుడు వచ్చినా ఒక ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం క్యాంపెయినింగ్ చేస్తారంటే ఆమెకు అసలు రాజకీయాల సంబంధం లేదు. అటువంటి ఆమెను ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అవును ఈ ప్రజల్లో మైనస్ చేయాలా, ఈ కుటుంబాన్ని పరుగు చేయాలా అనేది వీళ్ళ ప్రయత్నం. వీళ్ళు ఎంత చేసినా క్రేజ్ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళు కేసులు అక్రమ కేసులు పెట్టినా, ఎమ్మెల్యేల మీద పెట్టినా, నిన్న పినేల రామకృష్ణ మీద కేసులు పెట్టినారు. ఏమైంది? దారి పొడిగిన జనాలే ఎవరు జైలు పోయినా క్రేజ్ పెరుగుతుంది తప్ప ఏం చేసేది ఏం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రేజ్ పెరుగుతుంది తప్ప క్రేజ్ తగ్గదు. విజయమ్మ గారు ఏమన్నారు? నా కొడుకు కాకుండా పోతారా, శర్మిలకు అన్న కాకుండా పోతారా? మీ ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం మార్కొని మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డితో పోరాడంగానే ఆ తల్లి అనింది. ఇప్పుడు ఆస్తులు ఎప్పుడో పెంచినారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వీళ్ళు ఎంత కావాలంటే ఈడీలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆమెకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. అయ్యే చెప్తున్నారు. ఇంత వేసినా కూడా ఆమె కేవలం కాంగ్రెస్ పార్టీలో సీఎం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి బుడ్గా వెళ్ళడం. ఈరోజు కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని పార్టీలు ఢిల్లీలో ఉండే పెద్దలు అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరున్నారంటే ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, సోషల్ మీడియా సైన్యం ఉంది. ఈరోజు ఎవరు లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి సామాన్యమైన వ్యక్తి తోడుగా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి ధైర్యం. ఒక సామాన్యుడు తోడుగా ఉన్నారు. మాకు పెద్ద పెద్ద ఛానళ్ళు చంద్రబాబు నాయుడు లాగా ఏబిఎన్, TV5 మా దగ్గర క్రియేట్ చేసేవాళ్ళు, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడేవాళ్ళు, అవగాహన లేకుండా టీవీల ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు, గంజాయి అనేవాళ్ళు, డ్రగ్స్ అనేవాళ్ళు, అవన్నీ ఎవరు పెడుతున్నాయంటే వీళ్ళకే పెడుతున్నాయి. ఎవరి మీద అయితే విషయం వెళ్ళారో వీళ్ళు చేసే వాళ్ళు మాట్లాడతారు. అవి వీళ్ళకి తిప్పి కొడుతున్నాయి. లాస్ట్ ఎవరు గంజాయి అమ్ముతున్నారో, డ్రగ్స్ తీసుకుంటున్నారో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో అర్థమైపోతుంది. పక్కా క్లియర్. ఇది ఒక్కనికే సబ్జెక్ట్ తెలియదు. టీవీల మీద కూర్చుంటారు, ఏం మాట్లాడతారో తెలియదు. నోటికి ఏదొచ్చి అది మాట్లాడమే, క్రియేట్ చేసి మాట్లాడడం ఎంత దారుణం అంటే నిజంగా ఇది ఒక మనిషి మీద అంత దారుణంగా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకు మాట్లాడుతున్నారో ఏమో తెలియదు. చంద్రబాబు నాయుడు ట్రీట్ పొందడం కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే సార్, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్న ఆస్తులు అన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించింది ఏమీ లేదు. వీళ్ళెవరు వాటాలు కరాటాలని వైసీపీ వాళ్ళు విమర్శలు చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఏంది? వైసీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించింది ఏమీ లేదు, అంతా సంపాదించుకుందంతా జగన్మోహన్ రెడ్డి గారే, మరి ఎలా అడుగుతారు అని విమర్శలు చెప్తున్నారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆస్తులు ఈడీ కేసులో వినాయి. ఈడీ కేసులో పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈడీ పట్టించుకోలేదు కదా. శర్మిలమ్మ గెలిచిన శర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి లేవు. అక్రమ కేసులు పెట్టి, ఈడీ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆయనకి ఏం లేకపోయినా కూడా ఆయన నెట్టుకుంటూ వస్తున్నాడు.
అది జగన్మోహన్ రెడ్డి కథ. ఈ ఉన్నదంతా షర్మిలమ్మకి ఇచ్చేసినాడు. షర్మిలమ్మ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందో, ఇప్పుడు ఆమె అసలు అందరికి బాధ ఏంటంటే ఆమెను ఏమనలేరు, వైఎస్ కుటుంబం సంబంధించిన ఆమె కాబట్టి ఏమనకుండా గమ్ముగా ఉన్నారు. కానీ మనసులో అయితే షర్మిలమ్మ చేసే ప్రతి ఒక్కటి బాధగానే ఉంది అందరికీ కూడా. ఆమె ఎక్కడ సభ పెట్టినా కూడా జగన్ ఊరుతుంది. ప్రతి రైతులు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడమ్మా అంటుంటే ఆమెకు వాళ్ళు ఈయనే మాట్లాడినా ఈయన కూడా కనికరం రాలేదేమో, అది ఆమెకే అర్థం కావాలన్నా. సరే.